ఇంగ్లాండ్తో తొలి టీ20లో అందరూ ఎదురు చూసిన ఒక పేరు మాత్రం భారత ప్లేయింగ్ 11లో కనిపించలేదు. అదే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనలతో జాతీయ జట్టులో చోటు సంపాదించిన ఈ బుడ్డోడికి మరోసారి నిరాశ ఎదురైంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో కూడా అవకాశం రాకపోవడంతో ఇంగ్లాండ్తో తొలి మ్యాచ్లు అయినా అతడికి ఛాన్స్ వస్తుందని అభిమానులు భావించారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం సీనియర్లపైనే నమ్మకం ఉంచింది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇక ఓపెనర్ల విషయానికి వస్తే ఐర్లాండ్ సిరీస్ లో సంజు శాంసన్ పూర్తిగా నిరాశపరిచాడు. 2 మ్యాచ్ల్లో కేవలం 5-0 పరుగులే చేశాడు. అభిషేక్ శర్మ ఒక మ్యాచ్లో మెరిసిన మరో మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. అయినప్పటికీ ఇద్దరిని ఇంగ్లాండ్ తో తొలి టీ20లో కొనసాగించింది భారత జట్టు. టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లపై తమకు పూర్తి నమ్మకం ఉందని, వారికి భద్రత మరియు నిరంతర అవకాశాలు ఇవ్వడం జట్టు లక్ష్యమని చెప్పాడు. అయితే తొలి టీ20లో మరోసారి సంజు శాంసన్ విఫలమయ్యాడు. కేవలం ఒక పరుగు చేసి పివిలియన్ చేరాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు వైభవ్ సూర్యవంశీ పైనే పడింది. వరుసగా 3 మ్యాచ్ల్లో సంజు విఫలమవడంతో రెండో టీ20లో అతన్ని పక్కన పెట్టి వైభవ్ కు అవకాశం ఇవ్వాలని అభిమానులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ ఇటీవల చూపించిన ఫామ్ గురించి చెప్పాలంటే 2026 ఐపీఎల్లో 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులు చేసి టోర్నమెంట్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఇండియా ఏ తరపున శ్రీలంకలో జరిగిన మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి తన అసాధారణ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చూపించాడు. ఒకవేళ రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం వస్తే కేవలం 15 సంవత్సరాల 96 రోజుల వయసులో అంతర్జాతీయ పురుషుల టీ20 క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరి భారత జట్టు మేనేజ్మెంట్ నిజంగానే ఈ యువ సంచలనానికి అవకాశం ఇస్తుందా, లేక మరోసారి నిరాశపరుస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి.